వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇంకా లోతైన దర్యాప్తు జరగాలి, ఇందులో ఉన్న కుట్ర కోణాన్ని వెలికి తీయాలి అని చెప్పి నర్రెడ్డి సునీతారెడ్డి గారు వేసిన పిటిషన్ని సిబిఐ కోర్టు కొట్టివేసింది. ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కావాలి అని చెప్పి సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నారు. మళ్ళీ విచారించండి ఈవిడ వేసిన పిటిషన్ మీద అని చెప్పి. సో సిబిఐ కోర్టు మళ్ళీ విచారించి ఇప్పుడు లేటెస్ట్గా ఏం చెప్పిందంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసులో అవసరం లేదు అని చెప్పింది. ఆ విధంగా సునీతారెడ్డి గారి పిటిషన్ని తిరస్కరించింది. దీనికి అర్థం ఏంటి? సునీతారెడ్డి గారు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కావాలి అని చెప్పి అసలు ఎందుకు వేశారు పిటిషను? ఆవిడ చెప్పేది ఏమిటంటే సిబిఐ వాళ్ళు ఈ కేసు లోతులోకి వెళ్ళలేదు, ఇందులో ఉన్నటువంటి కుట్ర కోణాన్ని వెలికి తీయలేదు. కుట్ర కోణం అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి? ఇదేంటో వివేకానంద రెడ్డి గారిని ఎవరో కొద్దిమంది కలిసి చంపటం కాదు, దీని వెనక పెద్ద రాజకీయ కుట్ర ఉన్నది. ఆ రాజకీయ కుట్ర జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ రెడ్డి గారుల వరకు ఉన్నది అనేది ఆవిడ మెయిన్ ఉద్దేశం. అక్కడ వరకు వెళ్ళి విచారించాలి అని. అయితే సిబిఐ వాళ్ళు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, భారతీ రెడ్డి గారిని కానీ నిందితులుగా పెట్టలేదు, విట్నెస్గా పెట్టలేదు, అసలు విచారించడం కూడా లేదు. ఆ నేపథ్యంలో ఈ పిటిషన్ వేసింది ఆవిడ. స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ఏం కోరింది ఆవిడ అంటే, సిబిఐ వాళ్ళు ఇప్పటికే 3వ అనుబంధ ఛార్జ్షీట్ని వేశారు, 3rd సప్లిమెంటరీ ఛార్జ్షీట్. దీన్ని తిరస్కరించాలి, మీరు కేసులో మరింత సమగ్ర దర్యాప్తు చేపట్టాలి అని చెప్పి ఆవిడ ప్రొటెస్ట్ పిటిషన్ వేశారు. ఆ ప్రొటెస్ట్ పిటిషన్లో ఆవిడ ప్రస్తావించిన అంశాలు ఏమిటంటే, ఇంతకుముందు చెప్పినట్టు హత్య వెనక ఉన్నటువంటి విస్తృత కుట్రని పూర్తిగా వెలికి తీయలేదు అనేది. తర్వాత ఈ మనీ ట్రయల్, డబ్బు లావాదేవీల మీద పూర్తిగా విచారణ చేయలేదు అని. ఇందులో కొంత డబ్బులు చేతులు మారినాయి. ఉదాహరణకి హత్య చేశారు అని చెప్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు 4. వాళ్ళ అకౌంట్లో కొంత డబ్బు పడింది. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, దీని మూలాలు ఏమిటి అనేది కనుక్కోవటం, ఆ పని సిబిఐ చేయలేదు. అదేవిధంగా నేరస్థలం దగ్గర సాక్ష్యాలను ధ్వంసం చేశారు. కొన్ని రిపోర్ట్ల ప్రకారం ఏంటి, హత్య జరిగిన రోజునే అవినాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానికంగా కొంతమంది వైసీపీ నేతలు, స్థానిక పోలీసులు, ఇతరులు అందరూ కలిసి సాక్ష్యాలను ధ్వంసం చేశారు అని. సో ఆ విషయం లోతులోకి వెళ్ళలేదు. ఈ కేసులో కీలకమైనటువంటి అనుమానితుల్ని, ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ని విచారించలేదు అని ఆవిడ ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ అంటే. అలాగే సాక్షుల్ని బెదిరించినటువంటి ఘటనల్ని విస్మరించారు, పట్టించుకోలేదు. ఈ మొత్తం కేసులో 2-3 సార్లు సాక్షుల్ని బెదిరించారు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఈవెన్ సిబిఐ కూడా పెట్టింది ఆ కేసు. కానీ ఓవరాల్గా ఆ ఘటనలను సరిగ్గా పట్టించుకోలేదు అనేది. ఇక చివరిగా ఈ కాల్ డేటా రికార్డ్స్ అందరివి పరిశీలించలేదు, సమగ్రంగా విచారించలేదు అనేది ఆవిడ ప్రొటెస్ట్ పిటిషన్లో పేర్కొన్నటువంటి మరొక అంశం. ఈ పిటిషన్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరేమన్నా ఉందా అంటే నేరుగా ఆవిడేమీ ప్రస్తావించలే ఎక్కడ. అయితే దర్యాప్తు ఆలస్యం కావడానికి ఈ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఒక కారణం అని చెప్పి ఆవిడ అందులో రాశారు. ఏ విధంగా? దానికి ఆవిడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఏమిటంటే, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వివేకా హత్య మీద సిబిఐ దర్యాప్తు కావాలి అని చెప్పి డిమాండ్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా. అయితే తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిమాండ్ని రిటర్న్గా కోర్టులో ఉపసంహరించుకున్నారు. వద్దు సిబిఐ విచారణ అని చెప్పి అన్నారు. మేమే విచారణ చేస్తాం ప్రభుత్వంలో అని చెప్పారు. అలాగే ఈ కేసులో ఇతర నిందితులు ఉన్నారు, అవినాష్ రెడ్డి కావచ్చు, భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇంకా ఇతరులు. వీళ్ళందరినీ రక్షించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించారు. దానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఉదాహరణకు ఆయన ప్రభుత్వంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వెళితే వాళ్ళకి స్థానిక పోలీసులు సహకరించలేదు, దాంతో వాళ్ళు అరెస్ట్ చేయలేకపోయారు అనేది అందరికీ తెలిసిన విషయం. ఆ యాంగిల్లోకి కూడా వెళ్ళలేదు సిబిఐ అనేది ఆవిడ ఆరోపణ. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాత్రని పరోక్షంగా ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా సూచిస్తున్నాయి అనేది ఆవిడ చెప్పిన మాట. సో ఆ ప్రొటెస్ట్ పిటిషన్లో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ, భారతీ రెడ్డి గారి పేరు కానీ రాయలేదు సునీత. అయితే చాలాసార్లు ప్రెస్ మీట్లో మాత్రం ఆవిడ
ఈ కేసులో పూర్తి నిజానిజాలన్నీ బయటపడాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భార్య వైఎస్ భారతీరెడ్డిని కూడా విచారించాలని చెప్పి అన్నారు. నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే ఫోన్ మెసేజెస్ ఉన్నాయి కొన్ని, వాటిని సిబిఐ లోతుగా పరిశీలించలేదు అని. దానికి ఎగ్జాంపుల్ ఏమిటంటే కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి అనే వాళ్ళ మధ్య ఈ సంభాషణలు జరిగినాయట మొబైల్లో. అవి జరిగింది ఎప్పుడు అంటే హత్య జరిగిన రాత్రి వేకుంజామున 1:42 హత్య జరిగినట్టుగా జనానికి తెలిసింది, ప్రపంచానికి తెలిసింది తెల్లవారిన తర్వాత కదా. సో అంత ముందే వాళ్ళకి తెలిసింది, ఎలా తెలిసింది అనేది ఆవిడ వాదన. అయితే సిబిఐ ఏముంటుందంటే ఇది కరెక్ట్ కాదు, మీరు చూస్తున్నటువంటి టైమింగ్స్ అందులో యూటీసీ అట, యూనివర్సల్ టైం చూస్తున్నారు మీరు, దాన్ని కన్వర్ట్ చేసుకుంటే భారత కాలమానం ప్రకారం అంటే ఐఎస్టీ అంటాం కదా, ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం అది ఉదయం 7:12 పంపించింది, అర్ధరాత్రి 1:12 కాదు అని చెప్పి వాళ్ళు కోర్టుకు చెప్పారు ఈ కేసులో. సిబిఐ వాళ్ళ వాదన ఏంటంటే కోర్టులో సునీత గారి పిటిషన్ మీద అదనంగా ఏదో కుట్ర జరిగింది, లేకపోతే కొత్తగా నిందితులు ఎవరో ఉన్నారు, వాళ్ళకి ప్రమేయం ఉన్నది అని చెప్పి చెప్పడానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఇట్లా వరుసగా పిటిషన్లు దాఖలు చేయటం వల్ల మేము కేసు ట్రయల్ని ప్రారంభించలేకపోతున్నాం అని కూడా చెప్పారు. సో సిబిఐ వాదనతో సిబిఐ కోర్టు ఏకీభవించింది. ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కె పట్టాభిరామారావు గారు కొట్టేశారు కేసుని. ఆయన చెప్పిన కారణాలు ఏమిటంటే కేసు కొట్టేయడానికి ఒకే అంశాల ఆధారంగా మళ్ళీ దర్యాప్తు కోరడం కరెక్ట్ కాదు, ఆమోదయోగ్యం కాదు. దర్యాప్తును మనం ఇండెఫినెట్గా కొనసాగించలేము. ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ కేసులో కేసు విచారణని త్వరగా ముగించాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. తర్వాత ఏ కోణంలో దర్యాప్తు చేయాలి అనే విషయాన్ని కోర్టు వారు నిర్దేశించలేరు సిబిఐకి అని. అదేవిధంగా పూర్తి స్థాయి రీఇన్వెస్టిగేషన్, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి ఆదేశించేటువంటి అధికారం కోర్టుకు లేదు అని కూడా చెప్పారు వాళ్ళు. సో సునీతారెడ్డి గారి పిటిషన్ని డిస్మిస్ చేయడంతో ఒక విషయంలో క్లారిటీ వచ్చింది. అదేంటి, జగన్మోహన్ రెడ్డి గారి మీద వివేక హత్య కేసులో ఎటువంటి విచారణ జరగబోదు, ఆయనకి ఈ హత్యతోటి ఎటువంటి సంబంధం లేదు అనేది ఇప్పుడు సునీత గారి పిటిషన్ కొట్టివేయడంతో లీగల్గా క్లారిటీ వచ్చేసినట్టు. సో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఊపిరి పీల్చుకోవచ్చు, ఈ కేసుతో ఇక ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏమిటంటే ఈ కేసులో ఛార్జెస్ని ఫ్రేమ్ చేయాలి. ఫ్రేమ్ చేసిన తర్వాత కోర్టులో అంటే సిబిఐ కోర్టులో విచారణ మొదలవుతుంది. ఎవరి మీద విచారణ మొదలవుతుంది? సో ఎవరిని ఫైనల్గా నిందితులు ఈ కేసులో అని చెప్పారు? వివేక హత్య కేసులో సిబిఐ వాళ్ళు చెప్పినటువంటి టాప్ 10 అంటే A1 to A10 ఎవరు అంటే A1 తుమ్మలపల్లి గంగిరెడ్డి, ఎర్ర గంగిరెడ్డి అని కూడా అంటారు ఇతన్ని, అతను A1 ఈ కేసులో. A2 యాడాటి సునీల్ యాదవ్, A3 గజ్జల ఉమాశంకర్ రెడ్డి, A4 షేక్ దస్తగిరి, తర్వాత అప్రూవర్గా మారాడు ఇతను. A5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, A6 గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, A7 వైఎస్ భాస్కర్ రెడ్డి, A8 కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, A9 ఎంఈ కృష్ణారెడ్డి, వివేకానంద రెడ్డి గారి పిఏ, A10 ఏడుల ప్రకాష్. వీళ్ళు 10 మంది. ఇందులో కొంచెం హై ప్రొఫైల్ వ్యక్తి ఎవరు అంటే ఆబ్వియస్లీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారికి కజిన్ బ్రదర్ అన్నమాట. అతనే ఇందులో హై ప్రొఫైల్ వ్యక్తి, ఆ పైకి వెళ్ళలేదు. సునీతారెడ్డి గారి వాదన మొదటి నుంచి ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారికి లేక కుటుంబంలో పెద్దలందరికీ తెలియకుండా ఈ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ హత్యకి కుట్ర పన్నలేడు. అతను గనక ఇండిపెండెంట్గా ఈ పని చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నించేవాడు కాదు అనేది మొదటి నుంచి సునీతారెడ్డి గారి వాదన. అయితే ఇప్పుడు ఆ వాదనని కోర్టు ఒప్పుకోలేదనుకోండి. ఈ కేసులో దాదాపుగా హై ప్రొఫైల్ వ్యక్తులందరూ కూడా బెయిల్ మీద బయటకు వచ్చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన అసలు అరెస్ట్ కూడా కాల, అందరికీ తెలుసు. ఆయన యాంటిసిపేటరీ బెయిల్ మీద బయటే ఉన్నాడు మొదటి నుంచి కూడా. తర్వాత వైఎస్ భాస్కర్ రెడ్డి, ఈయన వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి, ఈయన బయటకు వచ్చేసాడు బెయిల్ మీద. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఈయన కూడా బంధువే వాళ్ళకి, A5 ఈయన బెయిల్ మీద బయటకు వచ్చాడు. ప్రస్తుతం జైల్లో ఉన్నది ఎవరు అంటే ఏ గంగిరెడ్డి, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్టు ఇప్పటికీ. యాడాటి సునీల్ యాదవ్ A2, గజ్జల ఉమాశంకర్ రెడ్డి A3, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి A6,
వీళ్ళందరూ ప్రస్తుతం ఇంకా జైల్లోనే ఉన్నారు అనేక కారణాల వల్ల. సో ఇప్పుడు కేసు విచారణ త్వరలో ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ కేసులో కోర్టు ఎవరిని విచారిస్తుంది అంటే A1గా ఎర్ర గంగిరెడ్డి, అలా ముందుకెళితే A8గా వైఎస్ అవినాష్ రెడ్డి. ఇక్కడ పాయింట్ ఏమిటంటే A1గా ఉన్నది ఎవరు? తుమ్మలపల్లి గంగిరెడ్డి. ఈ గంగిరెడ్డి అనే అతనికి ఏ రకంగా ప్రయోజనం? వైఎస్ వివేక గారిని హత్య చేస్తే సాధారణంగా ఇటువంటి కేసుల్లో ఎవరైతే కుట్ర పన్నారో ఆ వ్యక్తిని A1గా పెడతారు. ఎందుకంటే యాక్చువల్గా హత్య చేసిన వ్యక్తికి ఎటువంటి మోటివ్ లేకపోవచ్చు, అతను డబ్బులు తీసుకొని మాత్రమే చేసి ఉండొచ్చు హత్య. కానీ ఎవరైతే కుట్ర పన్నారో, ఎవరికైతే మోటివ్ ఉందో వాళ్ళని A1గా పెడతారు. కానీ ఈ కేసులో మరి తుమ్మలపల్లి గంగిరెడ్డిని పెట్టారు. ఆయనకి మోటివ్ ఏంటి? బహుశా ఏదైనా డబ్బులు తీసుకొని చేయాల్సిందే కానీ ఆయనకి వెంటనే వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. మరి ఏ రకంగా దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారో సిబిఐ వాళ్ళు తెలియదు. అంటే అతనికి కొంత డబ్బేదో రావాలి, ఏదో డీల్లో అది ఇవ్వలేదు వివేకానంద రెడ్డి, అందుకని హత్య చేశాడు అని చెప్పి అంతకుముందు వాదించారు. అంటే వైఎస్ఆర్సీపీ తరఫున కానివ్వండి, అవినాష్ రెడ్డి తరఫున కానివ్వండి. బహుశా అదే థియరీని ఇప్పుడు సిబిఐ వాళ్ళు కూడా కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు అనుకోవాలి. మొత్తం మీద ఏమిటంటే దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఫైనల్గా సిబిఐ కోర్టు పరోక్షంగా చెప్పింది.